హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ వీడియో వచ్చేసి మై హోమ్ టూర్ వీడియో అనమాట. టైము 12 అయింది. 12ంటికి అయితే హోమ్ టూర్ వీడియో చేస్తున్నాను. ఎందుకు ఇంత సడన్గా హోమ్ టూర్ వీడియో చేస్తున్నాను అనేది మా ఇల్లు చూపిస్తూ మాట్లాడుకుందాం. సో నన్నైతే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అందరు అడుగుతానే ఉన్నారు కంటిన్యూస్గా, లైక్ హోమ్ టూర్ వీడియో చేయండి, హోమ్ టూర్ వీడియో చేయండి అని చెప్పి రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. బోర్ కొట్టట్లేదు జనాలకి. నేనైతే హోమ్ టూర్ వీడియో చేయలేదు ఇప్పటిదాకా. ఎందుకు చేయలేదంటే అసలు కుదరలేదు. చేద్దాం అనుకొని లాస్ట్కి ఇప్పుడైతే కుదిరింది. అది కూడా ఇప్పుడు చాలా హరీలో చేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే మా ఇల్లు మేము గందరగోళంగా ఉంది, ఏం సర్దలేదు, రచ్చరచ్చగా ఉందన్నమాట. అలానే చూపిస్తున్నాను ఎలా ఉందో అలానే. సో ఇదైతే ఎంట్రన్స్ వస్తుంది. ఎంట్రన్స్లోనే మంచిగా మా గణేష. యాక్చువల్లీ ఈ గణేష బాగుండేది, కాకపోతే గన్ పౌడర్ దాంతో వచ్చిందనమాట, మెటల్. అది మన క్లైమేటిక్ కండిషన్స్కి మా అత్త చేసిన పూజలకి కలర్ మారిపోయి వైట్గా అయిపోయింది అనమాట. సో ఇంకా ఇంటి ముందు పెద్దగా చూపించడానికి ఏముండదు డిస్ప్లేలో. బేసిక్గా మా వాళ్ళు ఏమన్నా ఇంటి ముందు మంచిగా డెకరేట్ చేస్తారు అనుకుంటే డెకరేషన్ అంతా కార్లతోనే చేస్తారు. కార్లు పెట్టే గ్యాప్లో మనుషులు నడవటానికి కూడా గ్యాప్ లేకుండా అయిపోయింది అనమాట. సో ఎంట్రన్స్ అంతా ఇరుకిరుగుంటుంది. అది చూడండి ఒకసారి ఎట్లుంటుందో. ఇంకా 2 కార్లు మిస్ అయ్యాయి, పార్కింగ్ దగ్గర ఉన్నాయి అనమాట, విజిటర్స్ పార్కింగ్లో. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ తెలుస్తుంది. ఈ బండి గుర్తుందా మీకు? సో ఈ బండి తెచ్చినప్పుడు అది కూడా వ్లాగ్ తీశాను. అప్పుడు తెచ్చారు, నెక్స్ట్ డే సీట్ బిగిస్తాను, నిన్ను ఎక్కించుకొని అట్లా తిప్పుతా ఇట్లా తిప్పుతా అన్నాడు. ఇప్పుడు దాకా దానికి బ్యాక్ సీట్ లేదు, అది తోలింది లేదు. నాకు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది భార్గవ్? 200 కిలోమీటర్స్ వెళ్ళింది. ఎప్పుడు ఆగస్ట్ 10th 12th తెచ్చారు ఈ బండి. 200 కిలోమీటర్స్ వెళ్ళింది. ఇది మార్చ్ 31st నైట్, అంటే April 1st ఆల్రెడీ వచ్చేసింది. బేసిక్గా నైట్ 12 అయింది కాబట్టి. సో అట్లా వస్తే దిస్ ఈజ్ ఆర్ ఎంట్రన్స్. ఇదైతే నేనే తెచ్చేసా అనమాట. యాక్చువల్లీ ఇవి బర్డ్స్ అవి సీడ్స్ తింటాయి అని చెప్పేస్తారు, కాకపోతే ఇక్కడికి బర్డ్స్ వచ్చేది లేదు, తినేది లేదు, ఊరికే షోకేసా. మా అత్త వేసిన తోరణాలు ఇవన్నీ. ఇది లేకపోతే ఇల్లు ఉండకూడదంట మా అత్త నమ్మకం అనమాట. అది వేసి చంపేస్తుంది. ఇంకోటి చూడండి, ఖచ్చితంగా రోజు ఇంటి ముందు ముగ్గేయాలి, మేము తొక్కాల్సిందే. అండ్ ఓపెన్ చేయగానే ఇంకోండి, రోజు గడప పూజ చేస్తారు. పసుపులు పెట్టేసి, ముగ్గులు వేసేసి, పూలు పెట్టేసి ఎవ్రీడే ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ అయితే గడప పూజ చేస్తారు. సో ఎంట్రీ అవ్వగానే హాల్ ఇట్లా వస్తుంది. సో ఎక్కువ ఇంటీరియర్స్ అవి కూడా లేదు, చాలా బేసిక్ ఇంటీరియర్స్తోనే ఉన్నాయన్నమాట. సో ఇంకా హోమ్ టూర్ అంటే ఏం చెప్పాలి. ఇది మా సోఫా, ఇది మా టేబుల్, ఇది మా బుడ్డోడు ఉయ్యాల, ఇది మా టీవీ. సో జస్ట్ ఓవరాల్ లుక్ నేను బేసిక్గానే చెప్తున్నాను, ఎందుకంటే ఈ ఇల్లు అయితే ఇవాళతో ఖాళీ చేసేస్తున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ ఫుల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి ఖాళీ చేసేసి కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. కొత్త ఇల్లు అయితే కొనేసారు. సో ఈ ఇల్లు ఇవాళ కూడా హోమ్ టూర్ చేయకపోతే మళ్ళీ హోమ్ టూర్ చేయాలి, నువ్వు ఎంటీ హౌస్ హోమ్ టూర్ చేసిన యూజ్ ఉండదు కదా అని చెప్పి ఇవాళ హరిగా అయితే చేసిన. ఇక్కడైతే వీళ్ళు కూర్చొని మంచిగా బుడ్డోడితో ఆడుకుంటున్నారు అనమాట. సో ఇది ఒక ల్యాంప్, అమెజాన్లో ఏది దొరికితే అది మా తేజ నాయుడు బుక్ చేస్తూ ఉంటాడు. ఇదేమో మా బుడ్డోడు ఉయ్యాల. సో ఉయ్యాల్లో తప్ప మనుషుల చేతుల్లోనే ఎక్కువ ఉంటాడు అనమాట. అండ్ ఇన్ని రోజులు హోమ్ టూర్ చేయకపోవటానికి ఇంకో రీజన్ ఏంటంటే, మెయిన్ ఈ కబోర్డ్స్ మొత్తం ఉన్నాయి కదా ఇక్కడ, ఈ ఏరియా మొత్తం మా మామ ఫైల్స్తో నింపేసి ఖాళీ చేయండి మామ అన్నా కూడా చేయలేదన్నమాట. మొత్తం డాక్యుమెంట్స్ పెట్టి ఫైల్స్ పెట్టి అట్లా ఉంచేశారు. సో అందుకని హోమ్ టూర్ వీడియో అయితే చేయలేదు. మా మామని సర్దమంటే ఇంకోండి ఇవాళ సర్ది ఇక్కడ పెట్టారు. రేపు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఇవన్నీ కదిలీకుండా ఉండాలని మెయిన్ ఫైల్స్ వరకు తీసుకొని పెట్టారనమాట. సో హాల్లో నుంచి ఇట్లా రాగానే, సో ఇదైతే డైనింగ్ ఏరియా అనమాట. సో ఇది మంచిగా వుడెన్ డెకాలం వచ్చింది. ఇంకోండి ఇక్కడ ఇదైతే ఒక క్లాక్, హ్యాంగింగ్ క్లాక్ డబల్ సైడ్ ఉంటుంది కదా, అది పెట్టాను. పూజారి వచ్చి మనుషులు పారాడే దగ్గర పెట్టొద్దమ్మా తీసేయండి అన్నాడు, అందుకని తీసి ఎక్కడో వేస్తాం అనమాట. సో అలా వస్తే, సో దిస్ ఈజ్ ఆర్ డైనింగ్ ఏరియా. ఇల్లంతా బాక్సులతో నింపేసి ఎక్కడ పడితే అక్కడ బాక్సులు ఉంటాయి, ఏమనుకోకండి. రేపు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వస్తున్నారు కాబట్టి మొత్తం మాకు కావాల్సినవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇది మా ఉయ్యాల. మా అత్త అడ్డా ఇది. మా అత్త పోయి బెడ్రూమ్లో పడుకోదు, వచ్చి ఉయ్యాల్లో పడుకుంటుంది. సో దీని వెనకాల మొత్తం సైకిల్ మర్చిపోయా.
ఈ సైకిల్ నా పెళ్ళికి ముందు ఎప్పుడో మా మామ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారంటే, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ 50th బర్త్డేకి. అది మా మామకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్? మామ ఎన్ని ఇయర్స్ మామ మీకు? మీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 54 ఇయర్స్. అంటే 4 ఇయర్స్ బ్యాక్ ఆ సైకిల్ గిఫ్ట్ ఇచ్చారు. అది ఎప్పుడో సర్ది బయటికి తీసుకొచ్చినప్పుడు ఇంట్లో దొక్కుంటారు భార్గవన్ తేజ కలిసి. ఆయుధ పూజకు మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ బయటికి తీసుకొచ్చి పూజ చేస్తారు. దివ్య గిఫ్ట్. ఓకే. సో అక్కడంతా ప్రస్తుతానికైతే చెత్తే ఉంది. మొత్తం అన్ని ప్యాక్ చేసి డబ్బాలు పెట్టేశారు. రేపు మూవ్ చేసే ఐటమ్స్ అనమాట. అండ్ ఇంకా ఇన్వర్టర్ ఏరియా అదంతా బేసిక్గా ఈ ప్లేస్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఈ ప్లేస్ అంతా కూడా ఇట్లా యూటిలైజ్ అయిపోతుంది, ఏదో ఒకటి సడన్ గా పెట్టుకోవాలన్నా అట్లా. సో ఇది మా ఫ్రిడ్జ్. సో ఈ ఫ్రిడ్జ్ కూడా ఆల్రెడీ కొనేటప్పుడు అది వ్లాగ్స్ ఏవో మినీ వ్లాగ్స్ పెట్టినట్టు గుర్తు, అది కూడా తెలుసు మీకు. ఏదో పెద్ద కాదు, యూట్యూబ్ ఉంది, మంచిగా యూట్యూబ్ వీడియోస్ చూసుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు, అది ఇది అని చెప్పి. ఓ ఇది ఓపెన్ అయిందా? అట్లా తీసుకున్నాం. కాకపోతే ఏదో 2 రోజులు మంచిగా పాటలు పెట్టుకొని యూట్యూబ్లో వినుకుంటే ఏదో చేసాం. మళ్ళీ 3వ రోజు నుంచి దాన్ని ఎవరు పట్టించుకోలే. అండ్ నెక్స్ట్ హియర్ ఈజ్ ఆర్ డైనింగ్ టేబుల్. సో ఏం పెద్దగా లేదు. మా ఆయన ₹1,00,000 దొరికేదాన్ని 4-5 లక్షలు పెట్టి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టి రాయల్ ఓక్లో ఫర్నిచర్ కొన్నాడు. అంత ఫర్నిచర్ మొత్తం రాయల్ ఓక్లో కొంటే డైనింగ్ టేబుల్ ఒకటే మిగిలింది, మిగతా అవన్నీ ఇరిగిపోయి అది సోఫాలన్నీ చినిగిపోయి రచ్చ అయిపోయాయి. ఇది కూడా రాయల్ ఓకే. ఇది చూడండి, ఇది పోయింది డోర్. ఇక్కడ ఒక క్యాబినెట్ లాగా ఉందన్నమాట. సో జస్ట్ ఊరికే డిస్ప్లేకి ఉంటుంది, ఏం ఉండేవి కాదు, జస్ట్ ఫ్రూట్స్ కానీ. ఇక్కడ ఒక కృష్ణుడి బొమ్మ ఉండేది, పగిలిపోయింది. సో ఇంకా మా బుడ్డిగాడి సామాన్లు, సబామేడ్ షాంపూ, మొత్తం సబామేడ్ది కిట్ తీసుకున్నా. అంటే స్టార్టింగ్లో ఏది పడుతుందో తెలియదు కదా, అన్ని చిన్నవి తీసుకున్నా అనమాట. ఇవి వాడికి సెట్ అయితే మళ్ళీ కొత్తవి తీసుకొని యూజ్ చేయొచ్చు అని చెప్పి. వాడి పాల డబ్బా, ఫ్రూట్స్, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ప్లేస్ లేక ఎక్కడ ఇల్లంతా సర్దుతూ అక్కడ ఛార్జింగ్ పెట్టారు. సో హియర్ ఈ స్మాల్ క్యాబినెట్. ఏముంటాయంటే మెడిసిన్స్, ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి అంతే. సో ఇక్కడైతే ఒక ఓపెన్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. సో 12ంటికి హోమ్ టూర్ చేసే ఘనత నాకే దక్కాలి. సో ఇక్కడ జస్ట్ ఓపెన్ ప్లేస్ లాగా ఉంది. ఇన్ని రోజులు ఏం యూజ్ చేయలేదన్నమాట. పక్కన విల్లా బేసిక్గా. ఇన్ని రోజులు యూజ్ చేయండి, మంచిగా పొద్దున్నే సన్లైట్ అది వస్తుంది అని చెప్పి బుడ్డిగాడికి స్నానాలు అవి చేయించడానికి చూడండి అమ్మమ్మ సెటప్ చేసుకుంది. భార్గవ్ వాళ్ళ నాయనమ్మ స్నానం చేపిస్తుంది బుడ్డిగాడికి రోజు ఇక్కడే. ఎన్ని రోజులు అసలు అది యూజ్ చేసింది లేదా ఏం లేదు. ఇప్పుడు మా చిన్నోడి కోసం యూజ్ అవుతుంది. నా శ్రీమంతం అయిపోయి బుడ్డోడు పుట్టి కూడా 16 days అయిపోయింది. అప్పుడు శ్రీమంతానికి వేసుకున్న పూలహారం అనమాట. మంచి గుర్తుగా దాచిపెట్టారు, అది ఎండిపోయి రాలిపోతుంది కూడా. సో దాని పక్కనే హ్యాండ్ వాష్ యూనిట్ లాగా ఉందన్నమాట. సో అందరు మంచిగా ఏవేవో డెకరేషన్లు అవి ఇవి చేయించుకుంటారు. ఫస్ట్ నుంచి కొత్త ఇల్లు కొందాము, కొత్త ఇంట్లో కట్టించుకొని మనకు కావాల్సినట్టు పెడదామని చెప్పి. సో ఇది కొని ఊరికే అట్లా పెట్టారు. ఎక్స్ట్రా ఇంటీరియర్ అదేం చెప్పి అలా కొన్నప్పుడు ఇంటీరియర్ అదేముందో అట్లే ఉందన్నమాట. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ ఎక్స్ట్రా వర్క్ కానీ ఏం జరగలేదు ఇప్పటిదాకా. సో నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా బేసిక్గా అంతే ఉన్నాయి, ఏం మారలేదు. ఏమన్నా చేపిద్దామన్నా కొత్త ఇల్లు అని చెప్పి 2 years తర్వాత కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో హియర్ ఈస్ బిగ్ మిర్రర్. ఇంకేం లేదు పెద్దగా చెప్పడానికి. 2 చెట్లు పెట్టాం, దానికి నీళ్లు కొట్టుకుంటాం అంతే. సో హియర్ ఈజ్ ఆర్ పూజా రూమ్ అనమాట. నా పూజా రూమ్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించా. ఎప్పుడు చూసినా మంచిగా పూలు వేసి ఫుల్ డెకరేషన్తో అయితే ఉంటుంది. ఇంట్లో ఎక్కడ మెయింటెనెన్స్ ఉన్నా లేకపోయినా మా పూజ గదిలో మాత్రం మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ వీక్లీ వన్స్ మొత్తం క్లీన్ చేసుకొని వీక్లీ ట్వైస్ అయితే పూలన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద పూలహారాలు అవన్నీ వేసి. ఇంకా పూలు తక్కువ ఉన్నాయి ఇవాళ. బేసిక్గా ఈ ఇల్లు మారే హడావిడిలో మా ఇంట్లో ఒక్కదాని తర్వాత ఒక్కటి ఫంక్షన్లు, బుడ్డిగాడి స్నానం అని చెప్పి, మళ్ళీ నామకరణానికి ప్రిపరేషన్స్, పాలు పొంగించడానికి ఒక రోజు వెళ్ళాం కొత్త ఇంటి దగ్గరికి, ఇదే సరిపోయింది. సో ఇంకోండి మా అత్త ప్రతి వాకిలికి ఇది ఉంటేనే ఇల్లు, లేకపోతే ఇల్లే కాదని చెప్పి ప్రతి వాకిలికి, అంటే అన్ని వాకిళ్ళకి వేస్తే తిడతామని చెప్పి బయట మెయిన్ డోర్కి పూజ గదికి అయితే వేశారు. సో సింపుల్ పూజా గది, బట్ మెయింటెనెన్స్ మాత్రం ఎప్పుడు బాగుంటుంది. సో ఇక్కడి నుంచి వెళ్తే ఇంకా కింద రూమ్లో హాల్, డైనింగ్ ఏరియా, పూజ గది అండ్ ఒక బెడ్రూమ్ అయితే ఉంది.
అండ్ ఫస్ట్ కిచెన్ చూపించేస్తా వచ్చేయండి. సో కిచెన్ జస్ట్ డైనింగ్ హాల్ నుంచి రాగానే కిచెన్ ఎంట్రీ అనమాట. సో ఈ క్రాకరీ యూనిట్ అయితే ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే పెట్టాను. ఇంతకుముందు క్రాకరీ యూనిట్ ఆ ఫ్రిడ్జ్ ఉంది కదా, పెద్ద ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్ దగ్గర అయితే క్రాకరీ యూనిట్ ఉండేది. ఎదురుగా మంచిగా డిస్ప్లే ఉంటుంది అనమాట. అక్కడ అడ్డమైపోయింది ఫ్రిడ్జ్ రాగానే అని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టేశాను నేను. సో ఇంకా సర్దాలి, ఎట్లా పడితే అట్లా ఉన్నాయన్నమాట. బేసిక్గా షిఫ్టింగ్లో మేము ప్రాపర్గా సర్దను కూడా సర్దలేదు. అవన్నీ రేపు మంచిగా తీసి వాళ్ళే వస్తారు కదా, వాళ్ళే ప్యాక్ చేసుకొని వాళ్ళే మూవ్ చేస్తారంట. సో ఏం లేదు, సింపుల్గా మొత్తం క్యాబినెట్స్లో ఉంటాయి, బయట ఏమి ఉండవు అనమాట. ఇంకేమున్నాయి, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, పాత ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ బంద్ చేయట్లేదు అని చెప్పి కొత్త ఫ్రిడ్జ్ తెచ్చాం, కానీ ఈ ఫ్రిడ్జ్ కూడా పనిచేస్తూనే ఉంది. సో పడేయటం ఎందుకని చెప్పి దీన్ని కూడా అట్లే ఉంచామన్నమాట. ఇదంతా మా స్నాక్స్. బేసిక్గా ఈ షిఫ్టింగ్లో ప్రాపర్గా సర్దను కూడా సర్దలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ బాస్కెట్, అది కొంచెం గ్యాప్ లాగా ఉంది. సో ఆనియన్స్ బాస్కెట్ అది పెట్టుకున్నారనమాట. కిచెన్ పెద్దగా నాకు తెలీదు, నేనైతే అసలు ఇన్వాల్వ్ అవ్వను, సర్దను. సో మా అత్తయ్య అడ్డ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్లో ఓవెన్, కాఫీ మేకర్, శాండ్విచ్ మేకర్, ఎక్సెట్రా ఇవన్నీ జస్ట్ ప్లేట్ స్టాండ్. ఇంకో మా బుడ్డోడివి స్టెరిలైజ్ చేసి ఇక్కడ పెట్టారు పాల డబ్బాలన్నీ. సో ఇది వచ్చేసి ఫిల్టర్ ఎల్జీది. ఇంకా డీటెయిల్డ్గా మా సామాన్ల గురించి ఎక్కడ ఏదో ఆర్గనైజ్ చేసుకుందాం అనేది కొత్త ఇంట్లో అయితే చూపిస్తా. సో దాట్ ఈజ్ ఆర్ కిచెన్ అంతే. కిచెన్ నుండి అటాచ్డ్ ఈ వాష్ ఏరియా లాగా ఇచ్చారనమాట. మేము వాషింగ్ మిషన్ అండ్ డిషెస్ వాషింగ్ అదంతా అక్కడే చేస్తాము. సో నేనైతే లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, వీడియో తీసేటప్పుడు మర్చిపోయాను అనమాట. అలా కిచెన్లో నుంచి రాగానే ఈ క్యాబినెట్ నుంచి ఇట్లా వస్తే ఇది ఒక బెడ్రూమ్ అనమాట. భార్గవ్ వాళ్ళ నాయనమ్మ తాతయ్య రూమ్. వాళ్ళు బేసిక్గా ఉండరు ఇక్కడ, అటు ఇటు తిరుగుతారు. వచ్చినప్పుడు వాళ్ళ రూమ్ ఆర్ గెస్ట్ రూమ్ ఏదంటే అది అనుకోవచ్చు. అమ్మమ్మ నిద్రపోతుంది. సో జస్ట్ ఊరికే ఒక రౌండ్ చూపిస్తా అంతే, పెద్దగా ఏం ఉండవు ఈ రూమ్లో కూడా చూపించడానికి. జస్ట్ బేసిక్ రూమ్, బెడ్, వాష్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కబోర్డ్ ఉంటుంది. ఈ కబోర్డ్లో హాఫ్ కబోర్డ్ మా అత్తే దొబ్బేసింది నాకు ఇవ్వకుండా. అండ్ ఇటేమో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ బట్టలు ఉంటాయి. అండ్ పైన చూడండి, మా పెళ్ళప్పుడు రాగి బిందెలు, సారకి తీసుకొచ్చిన రాగి బిందెలన్నీ పైన ఉన్నాయన్నమాట. అంతే, ఇంకేం లేదు ఈ రూమ్లో. బేసిక్గా మీకు ఎక్స్ట్రా థింగ్స్ చూపించడానికి, ఇంటీరియర్ చూపించడానికి, ఎక్కడ ఏవి కొన్నానని చూపించడానికి. సో అలా పైకి స్టెప్స్, ఇది G+2 బేసిక్గా. సో ఇలా స్టెప్స్. అండ్ ఇక్కడ అయితే లైట్స్ అవి ఉన్నాయి. సో స్టెప్స్కి అదంతా వుడెన్ ఫ్లోరింగే వచ్చింది కింద. సో అక్కడ ఒక వెంటిలేషన్కి విండో ఉంది. అక్కడ బేసిక్గా అందరూ కనిపిస్తారని చెప్పి ఆ విల్లాలోకి కనిపిస్తారని చెప్పి ఇచ్చింగ్ లాగా ఏదో వేసారనమాట. అదేమంటారు, స్టిక్కర్ లాగేదో. ఇక్కడ ఇంకొక విండో ఉంది, దీనికైతే ఏం వేయలేదు. కాకపోతే క్లీనింగ్ అది చాలా కష్టం. ఇక్కడంతా డస్ట్ పడిపోతే ఇయర్లీ వన్స్ కానీ 6 monthsకి ఒకసారి కానీ ఎవరో ఒకరిని ఎక్కిచ్చి అట్లా క్లీన్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న క్యాబినెట్ లాగా ఇచ్చారు. నా ప్లాన్ ఏంటంటే, నాది భార్గవ్ది రిసెప్షన్ ఏదో ఫోటో ఉంటుంది, కరెక్ట్గా దీంట్లో సరిపోతుంది. అది ప్రింట్అవుట్ లాగా లేకపోతే అక్రాలిక్లో చేపించి ఇక్కడ పెడదాం అనుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ లైట్ కూడా ఉంది, మంచిగా ఫోకస్ అవుతుంది అనమాట. కాకపోతే అది పోయింది. సో ఒక వెంకటేశ్వర స్వామిది ఫోటో ఫ్రేమ్ లాగా ఏదో ఉంటే అది పెట్టారు. దాని మీద చూడండి పాపర్స్, ఇదే ఏమంటారు, నేల తప్పకాయలు అంటారు మా సైడ్, మరి మీరేమంటారు నాకు తెలియదు. సో అలా స్టెప్స్ ఎక్కి రాగానే 3 bedrooms అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. సో దిస్ ఈజ్ మై బెడ్రూమ్, అది తేజ బెడ్రూమ్. అండ్ అక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ రూమ్. అండ్ ఇది వచ్చేసి సెంటర్ హాల్, మంచి పెద్దగానే హాల్ ఇచ్చాడు. స్పేషియస్గా ఉంటుంది ఈ హాల్ కూడా. కాకపోతే మేము యూజ్ చేసే లేదు. ఎప్పుడన్నా అందరం నైట్ నిద్ర పట్టినప్పుడు వచ్చి చిన్న మీటింగ్స్కి ఊరికే ఏదో సోది మాట్లాడుకోవడానికి వచ్చి కూర్చుంటాం. అండ్ ఇక్కడ ఒక టీవీ. ఈ టీవీ అయితే వాళ్ళు ప్లే స్టేషన్ ఆడుకుంటానికి పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు ప్లే స్టేషన్ కొని పెట్టారు, అది ఆడేది లేదు. ఆ టీవీలో మేమేమన్నా చూసేది లేదు, ఏం లేదు. ఊరికే దిష్టి బొమ్మలాగా అంత పెద్ద టీవీ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ సామాన్లు అవి కూడా పెద్దగా ఏం లేవు అనమాట. మొత్తం తీసి మెయిన్ థింగ్స్ అన్నీ సర్దేశాము. సో దేవుని ఫోటోలతో
మంచిగా మా అత్త అందరు రూమ్లో తలా ఒక దేవుడి ఫోటో అని చెప్పి అందరు రూమ్లో పెడితే మేము రూమ్లో నుంచి తెచ్చి మంచిగా అక్కడ డిస్ప్లే పెట్టుకున్నాం. రూమ్లో అంత ప్లేస్ లేదు మాకని. అండ్ ఇక్కడ చూడండి, మీకు మార్క్ కనిపిస్తుంది ఇట్లా, అసలు పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ ఉండాలన్నమాట. నిన్న కొత్తింటికి పాలు పొంగిచ్చడానికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రేమ్ ఒక దేవుడి ఫోటో ఏమన్నా పెద్దగా తీసుకెళ్ళాలి, ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడ ఫ్రేమ్ తీసేసి ఆ ఇంటికి తీసుకెళ్లారు. లేకపోతే ఎదురుగా ఎంటర్ అవ్వగానే పెద్దది వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది, బాగుంటుంది. సో ఇదంతా నేను ఆర్గనైజ్ చేయాలి. చూడండి, దిండ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అండ్ సూట్ కేసులు, యాక్చువల్లీ సూట్ కేసులు ఇందాక చూడాల్సింది, ఫుల్గా సూట్ కేసులు అంతా నా బట్టలన్నీ సర్దేసి కొత్తింటికి పంపించేసా, లేకపోతే ఇదంతా సూట్ కేసులతోనే నిండిపోయింది. సో ఫస్ట్ ఎవరి రూమ్తో స్టార్ట్ చేద్దాం? మా అత్తోళ్ళ రూమ్తోనే స్టార్ట్ చేద్దాం అండి. వీళ్ళదే పెద్ద రూమ్, అందరికన్నా చిన్న రూమ్ నాదే. హియర్ ఈస్ మై అత్త వాళ్ళ రూమ్ అన్నమాట. సో పెద్దగా మాస్టర్ బెడ్రూమ్స్, చాలా స్పేషియస్గా ఉంటుంది. బ్లైండ్స్ అవి కూడా తీసేసి పాత బ్లైండ్స్ వేసారు, ఈ సర్దే దాంట్లో దుమ్మది వస్తుంది అని చెప్పి. సో ఇదంతా కూడా ఇంకా బట్టలు అవన్నీ వాష్ అయిపోయి వచ్చున్నాయి అనమాట. ఇవన్నీ మళ్ళీ తీసి ప్యాక్ చేసుకోవాలి, బ్యాగ్స్లో ప్యాక్ చేసుకొని ఆ ఇంటికి షిఫ్ట్ చేయాలి. సో కొంచెం మెస్సీగానే ఉంది. సో ఇది చూడండి, భార్గవ్ వాళ్ళ ఫొటోస్ చూపిస్తా. షూస్, ఇంకో మెంతో ప్లస్ బాంబ్స్, జస్ట్ ఇది ఇప్పుడు మెస్సీగా ఉంది అంతే. సీ దిస్, భార్గవ్ చిన్నప్పుడు అంట, తేజ భార్గవ్, ఇది తేజ కదా, ఇది తేజ వాళ్ళ ఫొటోస్ వీళ్ళు గుర్తుగా పెట్టుకున్నారు. సో అది. అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్లో 2 విండోస్ ఉన్నాయి. అసలు వీళ్ళ రూమ్లో వాళ్ళు విండోసే ఓపెన్ చేయరు, వాళ్ళకి లైటింగే వద్దనమాట. నాకేమో ఓపెన్ చేద్దామన్నా కూడా వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఫుల్ డస్టీగా ఉంది రూమ్ అంతా. ఇది వచ్చేసి ఫేసింగ్, మెయిన్ ఫేసింగ్ వస్తుంది. చూడండి, వీళ్ళ ఎంట్రీలో ఫేసింగ్ ఉంది కదా, ఆ ఫేసింగ్ వస్తుంది. బాల్కనీ కూడా వీళ్ళ రూమ్కి మాత్రమే ఉంది, కాకపోతే వీళ్ళు బాల్కనీ డోరే ఓపెన్ చేసేలే. వీళ్ళకి అసలు వేస్ట్ బాల్కనీ తెలుసా. నేను ఈ రూమ్ దొబ్బేద్దామని చూసా కానీ వాస్తు ప్రకారం ఇటు సైడ్ పెద్దవాళ్ళు ఉండాలి, అటు మేము ఉండాలి, ఆ వాస్తు ఇది ఉంటుంది కదా అట్లా. ఇది ఒక్కటే లైటా, బేసిక్గా బాల్కనీలోకి వచ్చేదే లేదు. కన్స్ట్రక్షన్ నడుస్తుంది, మొత్తం దుమ్ముగా ఉంటుంది. విడిగా అయినా అసలు వీళ్ళు యూజ్ చేసేది కూడా లేదు, చాలా దుమ్ము ఉంది. సో ఏమి అందరు బాల్కనీల్లో మంచిగా చెట్లు పెట్టుకొని ఉయ్యాలు వేసుకొని ఏవేవో డెకరేషన్ చేయించుకున్నారు. ఇదైతే ఏముండదు, ఖాళీ బాల్కనీ. ఎందుకు చెప్పిలే, కొత్తిల్లు కొనుక్కోవాలని చెప్పిలే అంతే. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తిల్లు కట్టాలని దానికి చెప్పవద్దు. బేసిక్గా ఇప్పుడు ఉన్న ఇంటికి వాళ్ళే ఇంటీరియర్ అంతా చేయించి ఇచ్చారు కాబట్టి ఇల్లు కొత్తగా ఏం చేయించనక్కర్లేదు కాబట్టి మాకు రిస్క్ లేదు. కాకపోతే ఆ ఇల్లు కూడా కాదండి, మళ్ళీ కొత్త ఇల్లు కట్టాలంటే పెద్దగా. చూద్దాం అది ఎప్పుడు అవుతుందో. ఖచ్చితంగా చేస్తారు, అది ఎప్పుడో తెలియదు. అదే బాల్కనీ ఇక్కడ జాయింట్. సో ఇంకోండి ఇక్కడ వైర్ కనిపిస్తున్నా, ఈ దివాళీకో ఎప్పుడో లైటింగ్ వేశారు, అవి అట్లే వదిలేసారు లైట్లు వేసి, అది పోయాయి అనుకుంటా. సో అంతే, ఇంకాసేపు ఎక్కువ ఉంటే దెయ్యాలు భూతాలు వస్తాయి. ఇళ్ళలో జనాలు తిట్టుకుంటారు, ఇది ఎవరు ఈ టైంలో మాట్లాడుతున్నారని చెప్పి. సో అలా ఇటు సైడ్కి వస్తే ఇది వచ్చేసి వాకిన్ క్లాజెట్ లాగా అనమాట. కొంచెం ఇది కూడా స్పేషియస్గా ఉంటుంది వీళ్ళకి. సో 2 కబోర్డ్స్ ఇచ్చారు, డబల్ డోర్ది, స్లైడింగ్ డోర్స్ అన్నమాట ఇవి. నేను వార్డ్రాప్స్ అవన్నీ ఏం ఓపెన్ చేయట్లేదు, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దేర్ ప్రైవసీ. నా వార్డ్రాప్ టూర్ అయితే ఆల్రెడీ చేశాను, బ్లాగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి పైన కూడా మొత్తం ఇది ఇచ్చారు, బెడ్షీట్స్, ఎక్స్ట్రా బెడ్షీట్స్, ఎక్స్ట్రా ఉన్నవన్నీ పైన పెట్టేశారు అనమాట. అట్లే వస్తే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ లాగా ఒక మిర్రర్ ఇచ్చి జస్ట్ ఒక చిన్న క్యాబినెట్ లాగా అంతే. అండ్ దిస్ ఇస్ వాష్రూమ్. నేను వాష్రూమ్ ఏమో ఓపెన్ చేసి చూపియాను, చాలా పెద్దగా చాలా స్పేషియస్గా ఉంటుంది వీళ్ళ రూమ్. వాష్రూమ్ కూడా మా రూమ్ తేజ రూమ్ కలిపితే ఎంత రూమ్ ఉందో ఇది ఒక్క రూమే అంత పెద్దగా ఉంది. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో కానీ చాలా స్పేషియస్గా చాలా పెద్దగా అయితే ఉంది. అంటే బాల్కనీ, ఈ వార్డ్రాప్ ఏరియా అండ్ వాష్రూమ్, ఈ బెడ్రూమ్ అంతా చూస్తే చాలా పెద్దది. ఇప్పుడు వీడియో బేసిక్గా హడావుడిగా అర్ధరాత్రి తీస్తున్నాం కాబట్టి అంత క్లియర్గా కూడా ఉండకపోవచ్చు, తిట్టుకోవద్దు. జస్ట్ బేసిక్గా ఒక ఐడియా ఉంటుందని తీస్తున్నా అంతే. మాకు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళే ముందు ఒక చిన్న మెమరీ అంతే.
సో మా అత్తయ్య వాళ్ళ రూమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి తేజ రూమ్ చూపిస్తా. తేజ రూమ్ కూడా పెద్దగానే ఉంటుంది మా రూమ్తో కంపేర్ చేస్తే. అంటే సపరేట్గా వాకింగ్ క్లాజెట్ ఉండదు, అంటే వార్డ్రోబ్ ఏరియా అదంతా. సో మొత్తం కలిపి ఉంటుంది కాబట్టి స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇది చూడండి, ఇక్కడ అడ్డము ఎట్లా వెళ్తారు అనుకోవద్దు, ఇది యాక్చువల్లీ ఎల్ షేప్లో ఉండేదన్నమాట. మా బుడ్డోడి ఫోటోషూట్ కోసం నిన్న దీన్ని ఇట్లా స్ట్రైట్ చేసి ఇక్కడ ఎక్కువ స్పేస్ వస్తుందని చెప్పి ఇట్లా మూవ్ చేశారు. ఎలాగూ రేపు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చి మొత్తం వేసుకొని వెళ్ళిపోతారు. సో ఇట్లా దాటుకొని కష్టపడి వస్తే దిస్ ఈస్ తేజాస్ రూమ్. సో పెద్దగా స్పేషియస్గానే ఉంటుంది. వింత వింతలన్నీ తేజ రూమ్లోనే ఉంటాయి. చూడండి, ఏదో వింత వింత స్టిక్కర్లన్నీ వేసుకున్నాడు. ఇది ఒక వింత మష్రూమ్. ఇది లైట్ ఆపితేనే వెలుగుతుంది కదా, ఈ లైట్ ఆపితే ఇది లైట్ వస్తుంది, బెడ్ లైట్ లాగా బేసిక్గా. అదేమి లైట్ ఆపితేనే వచ్చేది. సో వాడికి షాక్ కొట్టి వాడి జుట్లు వేసిపోయాయి చూడండి. ఓహో, వైర్లు తెంపి పట్టుకుందా అది? ఓకే ఓకే, అది చూడండి బొమ్మలు ఎంత క్రియేటివ్గా వేసుకున్నాడు. మా రూమ్లో ఇంత క్రియేటివిటీ ఉండదు, మాది బేసిక్. కీప్ మీ క్లీన్, యూజ్ మీ వెల్, వాట్ ఐ సీ ఐల్ నెవర్ టెల్. వాష్రూమ్కి వేసుకున్నాడు ఇది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మిక్కీ మౌస్, ఎంత బాగుందో ఇది క్యూట్గా. ఇక్కడ పిల్లి. సో అది ఇది ఓవరాల్ రూమ్ అనమాట. తేజ రూమ్కి కూడా ఇక్కడ ఒక పెద్ద విండో వచ్చింది, అంటే ప్రతి రూమ్కి పెద్ద విండో వచ్చింది. చాలా డస్ట్ ఉన్నాయి విండోస్ బ్యాక్ సైడ్. 2-3 హౌస్లు ఒకేసారి కన్స్ట్రక్షన్ అయ్యేసరికి ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి విండోస్ ఇవన్నీ క్లీన్ చేసినా కూడా డస్ట్ వస్తూనే ఉంది. రోజు క్లీన్ చేయడం అంటే అవ్వదు కదా. చూడండి, ఇదంతా విండో వస్తుంది. ఇప్పుడు చీకటి కాబట్టి పెద్దగా చూపియాలన్నా మీకేం కనపడదు, అందుకని నేనేం స్పెషల్గా ఓపెన్ చేసి అట్లేం చూపించట్లేదు. అండ్ ఆ వైర్లు ఎప్పుడు చూసినా బెడ్ మీదే ఉంటాయి. వాచ్కి ఛార్జింగ్ కావాలి, ఐప్యాడ్కి ఛార్జింగ్ కావాలి, ల్యాప్టాప్కి ఛార్జింగ్ కావాలి, ఫోన్స్కి ఛార్జింగ్ కావాలి. ఓహో, ఇంకా ఉన్నాయా? ఇక్కడ ఏదో లవర్స్ బొమ్మలు ఉన్నాయి. ఒక అమ్మాయి బొమ్మ, లవ్ సింబల్స్ వచ్చి, ఒక కుక్క బొమ్మ, అండ్ ఇక్కడ ఏదో లైట్ వెలిగినట్లు వచ్చాడు చూడు బొమ్మలు షర్ట్ వేసుకొని. ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ తేజ షర్ట్ మీద ఉన్నాయి. తేజ, నీ వార్డ్రోబ్ టూర్ చేద్దామా? దడుచుకుంటారు, అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. చూడండి, సో అది వార్డ్రోబ్ అనమాట. అండ్ తేజ రూమ్లో మెయిన్ రాగానే కనిపించేది ఏంటంటే బెడ్, వార్డ్రోబ్. అండ్ ఇక్కడికి వస్తే ఇది ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్లో ఒక పర్ఫ్యూమ్ స్టోర్ పెట్టాడు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పర్ఫ్యూమ్సే. ఇంకా లోపల ఎక్కడ దీని లోపల కూడా ఉండాలి. ఇక్కడ కనిపించేవన్నీ పర్ఫ్యూమ్సే, పర్ఫ్యూమ్స్ పిచ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా పర్ఫ్యూమ్స్ కలెక్ట్ చేసుకొని కొంటూ ఉంటాడు. సో ఎవరికన్నా పర్ఫ్యూమ్ కావాలంటే వచ్చి దొబ్బుకొని వెళ్ళిపోతాం తేజ రూమ్లో. సో అదనమాట. అండ్ ఇక్కడ అంతా చెత్తగా ఉంది. ఇంకా దీని వెనకాలంతా కూడా బేసిక్గా సర్దుకునే హడావుల్లో ఉండి అట్లా ఉండిపోయింది. సో కింద ఏమి ఉండవు, బేసిక్గా అంతా లోపల వార్డ్రోబ్స్ ఉన్నాయి కాబట్టి వార్డ్రోబ్స్ లోపలికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంటే కొంచెం కింద బయట అన్నీ కనిపిస్తాయి మీకు. అదే ఇల్లు నీట్గా ఉన్నప్పుడు హోమ్ టూర్ చేయాలి, ఇల్లంతా గబ్బు గబ్బు ఉన్నప్పుడు హోమ్ టూర్ చేస్తున్నా నేను సర్దుకునే హడావుల్లో. అదే కదా, రియల్గా ఇట్లేమి ఉండదు ఇల్లు. సో నెక్స్ట్ వచ్చేసి నా రూమ్ అయితే చూపిస్తున్నా. నేను ముందే చెప్పా కదా, మా అత్తోళ్ళ రూమ్ తేజ రూమ్తో కంపేర్ చేస్తే నా రూమే చిన్నది. నా రూమ్ చిన్నదే కాక ఇప్పుడు ఆ బుడ్డిగాడు వచ్చేసరికి వాడి సామాన్లు నింపేసి వాడికి ఒక క్రిబ్ పెట్టి నడవటానికే ప్లేస్ లేకుండా అయిపోయింది అనమాట. చిన్న రూమ్ ఎందుకు తీసుకున్నావు, పెద్దగానే తీసుకోవచ్చు కదా అంటే వాస్తు ప్రకారం నాకు వచ్చిన రూమ్ ఇదే. ఇప్పుడు కొత్త ఇంట్లో మాత్రం అందరికన్నా పెద్ద రూమ్ నేనే దుబ్బేసా. సో ఈ రివెంజ్ అక్కడ తీర్చుకుంటా. సో హియర్ ఈజ్ మై రూమ్ అనమాట. నా రూమ్ చాలా చెత్తగా ఉంది, ఎందుకంటే వీళ్ళెవరు ఇంతవరకు సర్దలేదు. నేను నిన్నే మొత్తం సర్దేసి నా బట్టలు అవన్నీ ఆ కొత్త ఇంటికి పంపించేసా కూడా. నావి బుడ్డిగడివి బట్టలు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి. ఇంకా చిన్న చిన్నవన్నీ ఇప్పుడు టైం ఎంత 1 అయింది. 1 అయింది. ఇప్పుడు ప్యాక్ చేసుకొని పంపించాలి. మాకు నిద్ర లేక సగం ఈ ప్యాకింగ్లో హడావుడికి వాటికి బలైపోతున్నాం. సో ఈ వార్డ్రోబ్ టూర్ అదంతా నేను చేశాను ఆల్రెడీ, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో లేకపోతే ఐకార్డ్స్లో అయితే ఇస్తాను, చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు నా వార్డ్రోబ్లో ఏం లేవు, చూపినా నా వార్డ్రోబ్ టూర్ ఉన్నాయి. కాకపోతే ఎక్స్ట్రా మిగిలిపోయినవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సర్దాలన్నమాట. ఇంకా బ్యాగ్స్లో అది చిన్న చిన్నవన్నీ ఇంకా బ్యాగ్ పట్టక మిగిల్చాను. చూడండి, ఇంకేం లేవు, ఆల్మోస్ట్ ఖాళీ. కబోర్డ్లో ఇంత కూడా గ్యాప్ లేకుండా ఉండేది. ఇది చూడండి,
ఈ నేను తీసేసిన బట్టలు అనమాట, ఎవరికన్నా ఇచ్చేయమని చెప్పి. భార్గో నీ కబోర్డ్ ఎప్పుడు ఇంత మెస్సీగా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తా అని చెప్పి అవి కూడా మడతలు పెడితే అవి ఇట్లా ఇసిరేసాడు మొత్తం. మెస్సీగా ఉండని అట్లీస్ట్ ఇవాళ ఒక్కరోజు అని చెప్పి. నా బొమ్మలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నా ప్రతి వీడియోలో ఆ బొమ్మలు అయితే ఉంటాయి. ఇదే రూమ్ లో వీడియోస్ చేస్తా కాబట్టి ఆ వీడియోస్ అన్నిట్లో బొమ్మలు ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి బుడ్డిగాడి క్రిబ్. వాడు పుట్టిన 16 daysకే, 16 days ఏంటి, వాడు ఇంటికి రాగానే 4th day ఇంటికి వచ్చాడు. 4th dayనే పోయి క్రిబ్ కింద ఉయ్యాల ఇంకా ఏవేవో చాలా తీసుకొచ్చారు తేజ అండ్ భార్గవ్ ఇద్దరు వెళ్ళి. సో అండ్ అమ్మాయి పుడుతుందేమో ఆ బొమ్మలతో ఆడుకుంటది అనుకున్నావు, అబ్బాయి పుట్టాడు. ఆ బొమ్మల్ని దేకని కూడా దేకట్లా వాడైతే అసలు. సో ఇక్కడ వచ్చేసి నా ప్రెగ్నెన్సీ అయిపోయింది, ఇంకా పిల్లోతో పెద్ద యూజ్ లేదు బేసిక్గా. సో ఆ ఫీడింగ్ పిల్లోస్ అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. రేపు తీసుకెళ్ళాలి కదా, అవంతా పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి యూజ్డ్ క్లోత్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ హ్యాంగర్ ఉంది. బేసిక్గా ఒక స్టాండ్ లాగా ఆ హ్యాంగర్కి అయితే పెట్టేసాం. అండ్ ఇది వచ్చేసి మొత్తం విండో, ఫుల్ విండో. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వక ముందు ఈ విండో వెనకాల 2 పెద్ద వేప చెట్లు ఉండేవి. డోర్ ఓపెన్ చేస్తే మంచిగా వేప గాలి అది వస్తుంది అని చెప్పి నేను మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెట్టేదాన్ని. మొత్తం క్లోజ్ అయిపోయి అసలు డోరే ఓపెన్ చేయకుండా అయిపోయా నేను. ఓపెన్ చేశాను అంటే 1 hourలో కిలో డస్ట్ వస్తుంది, మొత్తం సిమెంట్ డస్ట్. సో నేను అసలు ఓపెన్ చేయకుండా అయిపోయా. అండ్ ఈ చిన్నోడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ టైంలో డస్ట్ అదంతా సేఫ్ కాదని చెప్పి అసలే ఓపెన్ చేయట్లా. ఇంతకుముందు అట్లీస్ట్ ఈ కర్టెన్స్ అన్న ఓపెన్ చేసేదాన్ని. సో ఇవన్నీ కొత్త ఇంటికి పంపించాలి, ఇంకా క్రిబ్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టీవీ యూనిట్ ఉంది. టీవీ కూడా ఉండేది, ఒక బుడ్డి టీవీ, మధు దొబ్బేశాడు ఆ టీవీ. ఇది మీకు తెలుసు, నా చిన్నప్పుడు ఫోటో. ఆ ఫోటో చూసి అమ్మాయి పుడుతుందేమో, అట్లే పుట్టిద్ది అమ్మాయి అని చెప్పి మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది, కాకపోతే అబ్బాయి అయిపోయాడు. అండ్ ఆ క్లాక్ ఉంది చూడండి, ఆ క్లాక్ స్పెషాలిటీ ఉందన్నమాట. అది నేను కస్టమైజ్ చేయించుకున్న క్లాక్. ఇప్పుడు దాకా ఏది స్పెషల్గా చెప్పలేదు, ఆ క్లాక్ గురించి చెప్తా. SB అంటే శ్రీవిద్య భార్గవ్, కింద మా మ్యారేజ్ డేట్ ఉంది. ఆ చుట్టూరు ఏదో బ్రౌన్ ఏదో పిచ్చిగా కనిపిస్తున్నాయి కదా, అవి మా పూలహారంలో ఉన్న పూలు. సో పెళ్ళప్పుడు పూల దండ వేస్తారు కదా, పూల దండలో పూలు వాళ్ళు అది స్టోర్ చేసి అట్లా క్లాక్ లాగా చేసి ఇచ్చారు నాకు. ఈ బెడ్ దగ్గర ఛార్జింగ్ పాయింట్ లేదు, యాక్చువల్లీ బెడ్ ఇంతకు ముందు అక్కడ ఉండేది. ఇక్కడ కూడా ఆర్ట్ ఉంది, కాకపోతే బెడ్ అడ్డం వచ్చి కనపడట్లేదు. ఇదేదో ఒక పెద్ద సిటీయే కన్స్ట్రక్ట్ చేశాడు భార్గవ్, అది పెళ్లికి ముందే వేసుకున్నాడు. సో ఇక్కడ నాకు ఛార్జింగ్ పాయింట్ ఏం లేదని చెప్పి ఒక వైర్ బాక్స్, ఎక్స్టెన్షన్ బాక్స్ ఎక్కడి నుంచి తీసాను చూడండి, ఇక్కడి నుంచి తీసుకొని వచ్చా. అది ఎక్స్ట్రా వైర్ అదంతా పిచ్చిగా కనపడకుండా ఉండటానికి భార్గవ్ అయితే కొంచెం కవర్ చేసి ఇట్లా వేసాడు జూపి పైన. ఇది వచ్చేసి భార్గవ్ ఎక్సర్సైజులు చేయడానికి రాడ్ పెట్టుకున్నాడు, ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు అంతే. అండ్ ఈ టీవీ యూనిట్ దగ్గర చూసారా చెత్త, మా బుడ్డోడి సామాన్లే ఉన్నాయి మొత్తం. వాడి ఫీడింగ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ అంటే స్టెరిలైజ్ చేసినవన్నీ మళ్ళీ నైట్ ఫీడింగ్ అది కావాలి కదా, అంతా ఇక్కడ పెట్టుకుంటా. వాడి డైపర్ చేంజింగ్ మ్యాట్, వాడి పిల్లోస్ ఎక్సెట్రా స్టఫ్ అంతా ఇది నిండిపోయింది బేసిక్గా. ఇంకా అది పెట్టడానికి ప్లేస్ లేక అక్కడ పెట్టాను ఇన్ని రోజులు. అండ్ అట్లనే ఇలా ముందుకు వస్తే ఇది నా వార్డ్రాప్ ఏరియా. ఆ వార్డ్రాప్ వచ్చేసి నేను పెళ్ళైన తర్వాత నా బట్టలు సరిపోవని చెప్పి కొనుక్కున్నా 7 door వార్డ్రాప్. ఆ 7 door వార్డ్రాప్ కొన్నాను. ఇన్బిల్ట్ అయితే ఈ ఇంటికి ఇంటీరియర్ తో పాటు ఇచ్చింది అయితే ఈ వార్డ్రాప్ అనమాట. పెద్దగా పైనుంచి కిందాకు ఉంది, పైన అంతా భార్గవ్ ఎథనిక్ వేర్ అదంతా ఉంటది. ఈ వార్డ్రాప్ టూర్ కూడా, భార్గవ్ వార్డ్రాప్ టూర్ కూడా నేను చేశాను ఆల్రెడీ, ఇది చూపిస్తా. నేనేం సర్దలేదు ఇది, ఇప్పుడు ఇవన్నీ సర్ది బాక్సుల్లోనో లైక్ సూట్ కేసుల్లోనో పెట్టాలి. యాక్చువల్లీ సూట్ కేసులన్నీ నా బట్టలకే అయిపోయాయి, పెద్ద సూట్ కేసులన్నీ. ఇంకా చిన్న సూట్ కేసుల్లో వీళ్ళవన్నీ అడ్జస్ట్ చేయాలి. సో భార్గవ్ వార్డ్రాప్ ఇది మొత్తం భార్గవ్దే, కింద మాత్రం నేను కబ్జా చేసా అంతే. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇక్కడైతే రెడీ అవ్వాలంటే అస్సలు గాలి రాదు, ఫుల్ ఉడికైపోయింది. ఇంతకుముందు అటు మార్చుకున్నా డ్రెస్సింగ్ ఏరియా, కాకపోతే అటు ఉండకూడదు అన్నారని చెప్పి మళ్ళీ ఇక్కడే పెట్టుకున్నా అనమాట. రూమ్ అంతా బొమ్మలే ఉంటాయి చూడండి, ఇక్కడ కూడా మొత్తం బొమ్మలతో నింపేసా. అండ్ బయట వరకు ఓన్లీ బేసిక్ నీడ్సే పెట్టుకున్నా, డైలీ స్కిన్ కేర్ కానివ్వండి, కోమ్స్, ఆయిల్స్ అట్లా వరకు బయట ఉంటాయి. అండ్ లోపల యాక్చువల్లీ నీట్గానే ఉంటుంది కాబట్టి చూపిస్తున్నా. సో పర్ఫ్యూమ్స్, ఈ ఎక్స్ట్రా స్కిన్ కేర్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇదంతా
ఎక్సెట్రా ఎక్సెట్రా స్టఫ్. ఇంకా ఇంకా నీట్గా ఉండేది, ఇప్పుడైతే అంత నీట్గా లేదు. సో దీని వెనకాల ఒక విండో ఉంది, కాకపోతే విండో ఎప్పుడు ఓపెన్ చేయలేదు, అసలు తెలియని కూడా తెలియదు దాని వెనకాల ఏముందో. అది ఎప్పుడు డస్ట్తోనే నిండిపోయి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తాం. ఇది వచ్చేసి నా వాష్రూమ్. సో వాష్రూమ్ అయినా రూమ్ అయినా నాదే చిన్నది ఇక్కడ కంపారిటివ్లీ. సో ఇదైతే నా రూమ్ అంతే. సో ఫస్ట్ ఫ్లోర్లో ఈ 3 రూమ్స్ అయిపోయి పైకి వెళ్ళాలి. సో సెకండ్ ఫ్లోర్లో అయితే నేనైతే అసలు వెళ్ళేదే చాలా తక్కువ. అంటే ఇంతకుముందు వర్కౌట్స్ అది చేయడానికి పైన థ్రెడ్మిల్ ఉందని చెప్పి వెళ్ళి రోజు పొద్దున్నే థ్రెడ్మిల్ అది చేసుకొని వచ్చేదాన్ని. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక ఇక్కడ కింద నుంచి ఇక్కడికి ఎక్కేసరికి నాకు నీరసం వస్తుండే. అంటే ఫైనల్ మంత్స్లో, స్టార్టింగ్లో బాగానే తిరిగా కానీ ఫైనల్లో సో మళ్ళీ అంత పైకి వెళ్ళి అంత ఓపిక ఉండేది కాదు నాకు. ఓవరాల్గా ఒక 5th మంత్ తర్వాత ఒక 4-5 సార్లు ఎక్కుంటా పైకి అంతే. నేను హోమ్ టూర్ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదంటే మంచిగా ఒక చీర కట్టుకొని రెడీ అయ్యి మంచిగా మేకప్ వేసుకొని వీడియో తీద్దాం అనుకున్నా. ఇప్పుడు చూడండి స్వెట్లో వీడియో తీస్తున్నా. పొద్దున్నుంచి అలిసిపోయి కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోకుండా వీడియో తీయాల్సి వస్తుంది. అండ్ ఇట్లా ఎంట్రీ అయితే సేమ్ కింద ఎట్లుందో అట్లే అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఒక విండో, దీనికి కూడా స్టిక్కర్ లాగా వేశారు బయట వ్యూ లోపలికి కనపడకుండా. అండ్ సేమ్ ఇక్కడ ఇంకొక విండో ఉంది, ఇది ఓపెనే. వేసి ఇక్కడ కనపడ్డ పెద్ద యూజ్ ఉండదని. ఈ అన్న పడుకొని ఉన్నాడు. సో అందరూ లేట్ అయిపోయింది కదా, 1 దాటిపోయింది కదా, పడుకొని ఉన్నాను అనమాట. ఊరి నుంచి హెల్ప్ చేయడానికి రేపు షిఫ్టింగ్కి అది ఒక అన్న వచ్చాడనమాట, వెంకటేషన్ అని చెప్పి మా ఊర్లో అన్న. సో ఆయన అయితే నిద్రపోతున్నాడు ఇక్కడ. అవ్వంగానే సేమ్ కింద నుంచి ఎట్లా ఎంట్రీ ఉంటుందో పైన కూడా అట్లే. ఇక్కడ ఒక హాల్ లాగా ఉంది. అట్లనే యాక్చువల్లీ ఇక్కడ సోఫా ఉండేదన్నమాట. ఈ సోఫాని తీసుకెళ్ళి కింద వేసేసరికి ఇక్కడ 2 దివానాలు ఉంటే దివానాలు పెట్టారు. ఎవరైనా వచ్చినప్పుడు గెస్టులు, మా ఇంటికి వచ్చే గెస్టులు చాలా ఎక్కువ, వాళ్ళు ఎవరైనా పడుకుంటారని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బాల్కనీ. నాకు తెలిసి ఈ డోర్ ఓపెన్ అవ్వదు, లోపల నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది ఆ బాల్కనీకి. లోపల ఒక బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్లో నుంచి ఎంట్రీ ఉంటుంది. ఓకే, ఇలా ఎంట్రీ అవ్వగానే ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇవన్నీ కూడా పరుపులే. సో చెప్పా కదా గెస్ట్లు ఎక్కువ అని చెప్పి. బెడ్లు, బెడ్షీట్స్, దిండ్లు ఒక 20-25 పరుపులు ఉన్నాయి. పెళ్ళిళ్ళప్పుడు అది అందరు పడుకుంటానికి లోటు లేకుండా ఉండాలని చెప్పి అట్లా పెట్టారు. అండ్ బట్టలు లోపల ఎందుకు ఆరేసారు అనుకోవద్దు, బయట నేను చూపించా కదా వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి. బయట బట్టలు ఆరేస్తే డస్ట్ అదంతా పడుతుంది అని చెప్పి బేబీ బట్టల వరకు అన్ని లోపల చూడండి, బుజ్జి బుజ్జి బట్టలు ఎంత బాగా ఆరేసారు క్లిప్పులు పెట్టి. సో బేబీ బట్టల వరకు లోపల ఆరేసాము. యాక్చువల్లీ తేజ రూమ్ ఎంత ఉందో అంత ఉంటుంది. సో ఇక్కడ ఏం వార్డ్రోబ్ కానీ అదేం లేదు. నాకు తెలిసి ఇది ఒక హోమ్ థియేటర్ లాగా ఇచ్చారు, కాకపోతే మనం చేసుకోలేదు అదంతే. సో హియర్ ఈజ్ మై థ్రెడ్మిల్. నేను తప్ప ఎవరు చేసేవాళ్ళు కాదు, పెళ్ళికి ముందు మా మామ చేసేవాళ్ళంట. సో పెళ్ళాక నేను చేసేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు అది కూడా లేదు, మొత్తం మానేసా. అన్నీ తెచ్చి పెడతారు ఇంట్లో, అడ్డానికి ఎవ్వరు ఏది వాడరు. దానిపైన చాప, సూట్ కేసులు, ఈ చెత్త అంతా పెట్టుకున్నారు. చూపి అది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఈ వాష్రూమ్ కూడా ఎవరు యూజ్ చేయరు, దీనికి గీజర్ లేదనమాట. నార్మల్ బాత్ ఎవరు చేయరు, అందరికి గీజర్ కావాలి కదా. నార్మల్ వాష్రూమ్కి అయితే వెళ్ళొస్తూ ఉంటారు కానీ ఏం యూజ్ చేయరు. అండ్ ఇక్కడ ఒక వార్డ్రోబ్, అంటే ఇది మనం పెట్టుకుందే. భార్గవ్ వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు వార్డ్రోబ్, సరే ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దాంట్లోనే బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ పెట్టారు ఎక్స్ట్రా ఉన్నవి. సో అటు నుంచి ఒక బాల్కనీ ఉందని చెప్పా కదా. సో ఇట్లా ఓపెన్. సో నేనే చాలా రోజుల తర్వాత వచ్చా, కొత్తగా ఉంది చూడండి. ఎంత సెల్ఫిష్ ఫెలోస్. బుడ్డోడు బట్టలు ఏమో లోపల, నా బట్టలన్నీ బయట ఆరేసారు వీళ్ళు. నాకు సిమెంట్ పడ్డా ఏం ఫరక్ పడదు. ఇదంతా పెద్ద బాల్కనీ. సో మేము క్లాత్స్ అది డ్రై చేసుకున్నానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఈస్ట్ ఫేసింగ్ కదా, పొద్దున్న ఎండ బాగా వస్తుంది అని చెప్పి ఇటే వేసాము. అది చూడండి కన్స్ట్రక్షన్. నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ కన్స్ట్రక్షన్లోనే ఉంది. మంచి ఎయిర్ కూడా పీల్చుకోలేకపోతున్నాం దానివల్ల. సో అట్లే బట్టలు ఉన్నాయి కనపడట్లా, ఇట్రా అట్లే ఇటు వస్తే
ఇక్కడ మొత్తం గార్డెనింగ్కి ప్లేస్ ఇచ్చారు. కాకపోతే మా ఇంట్లో అంత గార్డెనింగ్ చేసే టైం దొరకలేదు ఎవరికి. మా అత్త ఒకప్పుడు పూలు చిన్న చిన్న వెజిటేబుల్స్ అవన్నీ వేసేది. తర్వాత అంత టైం దొరక్క అవన్నీ ఆపేశారు. మంచిగా ఇక్కడే ఒక ట్యాప్ అది ఉంది, వాటర్ అది పోసుకోవడానికి లేకపోతే బట్టలు ఉతుక్కుంటానికి అంతా. సో ఏదో ఇది రోజ్ అనుకుంటా, రోజ్ చెట్టు ఒకటి ఉంది, రోజ్ ప్లాంట్. ఇదేమో మరి నాకు చీకట్లో కనపడడం కూడా కనపడట్లేదు, అన్నీ ఎండిపోయాయి అసలు మెయింటెనెన్స్ లేక. భార్గవ్ మాత్రం ఎప్పుడైనా పైకి వచ్చినప్పుడు రోజు చెట్లకు నీళ్ళు పోసేవాడు. ఇప్పుడు ఆ భార్గవ్కి కూడా అంత టైం దొరకట్లే. సో అట్లే పైన టెర్రస్ కూడా ఉంది, కాకపోతే ఎవరు ఎక్కలేరు అనుకో. నాకు తెలిసి కొంతమంది స్పైరల్ స్టెప్స్ లాగా పెట్టించుకున్నారు పైకి వెళ్ళటానికి. ఏముంటుంది పైన? ఊరికే ఎంటీ ప్లేసా? వాటర్ ట్యాంక్ కూడా లేదు, కంప్రెసర్ సిస్టమ్ వాటర్. ఇక పక్కింటి వాళ్ళు పైన తార్పల్ అదే ఆ గ్రీన్ మ్యాట్ ఏదో పడిపోయిందని చెప్పి ఎక్కటానికి వాళ్ళే అక్కడి నుంచి తెచ్చేసుకున్నారంట, వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకి అవసరం లేదనుకుంటాను ఇచ్చిన. సో ఆ పైకి కొంతమంది పెట్టించుకున్నారు, వీళ్ళేం పెట్టిలా. భార్గవ్ అయితే ఇక్కడి నుంచి నుంచి భార్గవ్ నువ్వు ఎక్కేది సారీ ఇటు నుంచి ఇక్కడికి పెట్టి ఇక్కడ కాలు పెట్టి ఇట్లా ఎక్కుతారు పైకి. నేను ఇంతవరకు వెళ్ళను కూడా వెళ్ళే, ఊరికి ఎంటీగా ఉంటుంది కదా. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ పైన సెకండ్ ఫ్లోర్లో. అండ్ ఆ బాల్కనీ చూసారు కదా, ఇంకో బాల్కనీ చూపిస్తా. ఈ హాల్ బస్ ఒక్కటి వేడు ఉంది. అయ్యయ్యో దెయ్యాలు వస్తాయేమో వరకు, దెయ్యాలు వస్తాయేమో వరకు. అర్ధరాత్రి నేను తప్ప ఎవరు రారు. యాక్చువల్లీ నా మామ్ టు బీ అయితే ఇక్కడే చేశారు. మా మంగళ స్నానాలు మా పెళ్ళప్పుడు నాకు మామ్ టు బీ చేశారు కదా, ఆ మామ్ టు బీ అంతా ఇక్కడే చేశారనమాట చందు వాళ్ళు. సో ఇది ఒక పెద్ద బాల్కనీ. అసలు మా ఇంట్లో బాల్కనీలే యూజ్ చేస్తలేదు ఎవరు. మా రూమ్లో బాల్కనీ ఉంటే నేను ఎంత బాగా యూజ్ చేసుకుంటుండేను. చాలా స్పేషియస్గా ఉంటుంది బాల్కనీ అది. కాకపోతే చెప్తున్నా కదా, పైకి వచ్చేంత తీరికే ఎవరికి ఉండదు, అందరు పనుల మీద తిరుగుతూ ఉంటారు. నేను మా అత్త ఉంటాం. మా అత్తకు ఒక్కదానికి రావడానికి భయం అనమాట, నాకేం బద్ధకం పైకి రావడానికి. అట్లా మేమిద్దరం వాడేలే. ఇక్కడ ఒక పెద్ద పాట్ ఉంది, దీంట్లో మెంతాకు అవన్నీ వేసారు. కాకపోతే ఇప్పుడు మెయింటెనెన్స్ లేక ఎండిపోయింది అది. అండ్ ఇక్కడ ఇటుకలు ఉన్నాయి కదా, ఆ ఇటుకలన్నీ సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు హోమం చేపిస్తారు, ఆ చుట్టూరు పెట్టుకోవడానికి ఆ ఇటుకలు అక్కడ పెట్టారు. హోమానికి యూజ్ అవుతాయి అవి. రేపు కావాలేమో కదా కొత్త ఇంటికి, అవే తీసుకెళ్తే సరిపోతుంది. సో హోమ్ టూర్ అయితే అయిపోయింది. గృహప్రవేశంతో పాటు మా బుడ్డిగాడికి నామకరణం కూడా చేద్దాం అనుకుంటున్నాం సేమ్ డే. అంటే గృహప్రవేశం ఇన్ ద సెన్స్ పాలు పొంగిచ్చి వచ్చేసాము. సత్యనారాయణ స్వామి పూజ, వాస్తు పూజ ఇవన్నీ చేసుకుంటారు కదా, అదే టైంలో నామకరణం కూడా చేస్తామన్నమాట. సో అట్లే ప్లాన్ చేసుకొని ఇప్పుడు షిఫ్టింగ్ పెట్టుకున్నాము. సో ఇంకొక 1 వీక్లో అన్నీ ఉన్నాయి. ఈలోపు షిఫ్టింగ్ అంతా అయిపోయి మేము పూజకి సెట్ చేసుకొని అక్కడ ఇల్లంతా సర్దుకునేసరికి ఈ 10 డేస్ 1 వీక్ 10 డేస్ ఫుల్ సుస్తైపోతాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది మా అవతారం. పొద్దున్నీ సర్ది తిరిగి ఈ అవతారంతో హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ బ్రీఫ్గా అయితే చెప్పాను, నేను ఎక్కడ ఏది తీసుకుందామని చెప్పలేదు. బికాజ్ అవంతా భార్గవ్ వాళ్ళే తీసుకున్నారు కాబట్టి నాకు అంత డీటెయిల్గా తెలియదు. ఫర్నిచర్ ఎక్కడ కొన్నాం ఇవన్నీ నన్ను అడగొద్దు. సో నా హోమ్ టూర్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏమన్నా డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ హోమ్ టూర్ చేసినప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.